ఇది ఏపీ 6th క్లాస్ సైన్స్ క్వశ్చన్ పేపర్ ఏప్రిల్ 2024ది. ఈ పేపర్ మనతో పంచుకున్నది ప్రవణ్. థ్యాంక్ యూ ప్రవణ్ ఫర్ షేరింగ్ దిస్ పేపర్. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఇన్సులేటర్. మీ దగ్గర కూడా ఏదైనా క్వశ్చన్ పేపర్ ఉంటే మా మెయిల్ ఐడి thoughtsquestionbank@gmail.comకి మీ పేరు ఊరితో సహా పంపించండి. అవి కూడా అప్లోడ్ చేస్తాం. పంపడానికి ఏం లేదు, నీట్గా ఫోటోలు తీసైనా పంపించండి లేదా క్యామ్ స్కానర్తో స్కాన్ చేసైనా పంపించండి చాలు. ఈ బొమ్మలో 2 మ్యాగ్నెట్స్ ఉన్నాయంట. ఇవి 2 అట్రాక్ట్ అవుతున్నాయి. ఇక్కడ అట్రాక్షన్ చూడండి, 2 మ్యాగ్నెట్స్ అట్రాక్టింగ్ వన్ అనదర్. సో అప్పుడు PQR ఏముంటాయి అంటే ఏ పోల్స్ ఉంటాయంటే ఇక్కడ ఆప్షన్ డి ఒక్కటే కరెక్ట్ ఉంటుంది. P సౌత్, Q నార్త్, R సౌత్. కమెంట్ సెక్షన్ చూడడం మర్చిపోవద్దు. కమెంట్ సెక్షన్లో మీకు 6th క్లాస్కి సంబంధించి మా దగ్గర అవైలబుల్ ఉన్న SA2 పేపర్లన్నిటి లింక్స్ దొరికేస్తాయి. మీకు కావాల్సిన సబ్జెక్ట్ లింక్ని అక్కడ క్లిక్ చేసి మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు 5th క్వశ్చన్ చదివేయండి. దీంట్లో కరెక్ట్ ఆప్షన్ ఆయిల్ ఫ్లోట్స్ ఆన్ టాప్ ఆఫ్ వాటర్. ఆయిల్ అక్కడ ఫ్లోట్ అవుతుంది కాబట్టి దాని మీద ఎప్పుడైతే మనకు లైట్ పడుతుందో మనకు రెయిన్బో లాగా కనపడుతుంది. ఈ ఆప్షన్స్లో మీకు ఏవేవైతే ఆన్సర్లు తెలుసో వాటిని మీరు కమెంట్స్లో రాయండి. చూద్దాం ఎంతమంది ఎన్ని కరెక్ట్ ఇవ్వగలుగుతారు. మేము ఏదో ఒకటో రెండో చెప్తున్నాం, మిగతావి చూద్దాం మీలో ఎంతమందికి వచ్చో. రాజు దగ్గర ఒక 15 సెంటీమీటర్ స్కేల్ ఉందంట. కాకపోతే అది 2 చివర్లా విరిగిపోయింది. ఇప్పుడు విరిగిపోయిన స్కేల్తో అతను ఏది యాక్యురేట్గా మెజర్ చేయలేడు. హీ కాంట్ మెజర్ అంటున్నారు. క్యాన్ మెజర్ కాదు. 0.5 చేయొచ్చు. 1 to 1.5 వరకు మెజర్ చేస్తే 0.5 సెంటీమీటర్ వచ్చేస్తుంది. అలాగే 1 సెంటీమీటర్ చేయొచ్చు, 10.5 చేయొచ్చు. కాకపోతే 11 చేయలేడు. ఎందుకంటే ఇక్కడ 1 ఉంది. సో 12 వరకు కరెక్ట్గా ఉంటేనే అతను 11 సెంటీమీటర్స్ మెజర్ చేయగలుగుతాడు. సో ఇక్కడ క్లియర్గా రాస్తున్నారు, లూనార్ ఎక్లిప్స్ హ్యాపెన్ బికాజ్ ఎర్త్ షాడో కవర్స్ ద మూన్. ఒక సైన్స్ టీచర్ ఒక ఎక్స్పెరిమెంట్ చేయడానికి XYZ పాయింట్స్ దగ్గర ఈ 3 ఐటమ్స్ పెడతారంట. ఫ్లాష్ లైట్, ఒక స్మాల్ టెన్నిస్ బాల్, ఒక లార్జ్ బాస్కెట్ బాల్. ఇప్పుడు XYZలో ఏ ఉండాలి? మనకు లైట్ ఇచ్చేది ఏంటి? సన్ ప్లేస్లో ఫ్లాష్ లైట్ ఉండాలి. మూన్ అండ్ ఎర్త్లో ఏది పెద్దది? ఆబ్వియస్లీ ఎర్త్ పెద్దది కాబట్టి ఎర్త్ బాస్కెట్ బాల్ అయి ఉండాలి. మూన్ చిన్నది కాబట్టి అది టెన్నిస్ బాల్ అయి ఉండాలి. ఇప్పుడు మనకు ఎర్త్ షాడో మూన్ మీద పడుతుందంటే సన్ నుంచి వస్తున్న లైట్ ఎర్త్ మీద పడి దాని షాడో మనకు మూన్ని కవర్ చేయాలి. అంటే X సన్ అయితే Y మనకు ఎర్త్ అవ్వాలి, Z మూన్ అవ్వాలి. ఈ ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయో అది మనకు కరెక్ట్ ఆన్సర్. సో X సన్ అంటే అది టార్చ్ లైట్. ఎస్, ఈ రెండిట్లో టార్చ్ లైట్ ఉంది. ఎర్త్ Y అయితే పెద్ద బాల్, బాస్కెట్ బాల్ అయి ఉండాలి. సో Y బాస్కెట్ బాల్ ఇది.
జెడ్ మిగిలింది ఇంకా టెన్నిస్ బాల్, మూన్. ఆప్షన్ బి కరెక్ట్. ఇక్కడ ఒక టీచర్ ఈ బొమ్మ చూపించి ఏబిసిడిఈ మార్క్ చేశారు. దీంట్లో ఫిష్ యొక్క ఫిన్స్ ఏవి అని అడిగారట. ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క రెస్పాన్స్ ఇచ్చారు. లత ఏ, సి, డి మటుకే అన్నారు. శైలజ బి మటుకే అన్నారు. సుధా ఈ మటుకే అన్నారు. హసీనా ఆల్ ద ఫిన్స్ అన్నారు. సో హూజ్ రెస్పాన్స్ ఇస్ కరెక్ట్? ఇప్పుడు మీరు చెప్పండి, దీంట్లో ఏది కరెక్టో. చాలా ఈజీ క్వశ్చన్. చెప్పాలంటే కమెంట్స్లో ఆన్సర్ చేయాలండి. ఇప్పుడు ఈ 2 బెలూన్స్ అంట. రెండిట్లో ఈక్వల్గా ఎయిర్ ఫిల్ చేసి ఒక బెలూన్ని పగలకొడితే ఒక సైడు మనకు కిందకు వచ్చేసింది. అంటే బెలూన్ బి వైపు ఉన్నది, ఈ తూకం కిందకు వచ్చింది. సో దీంట్లో మనకు ఏం అర్థం అవుతుంది అని అడుగుతుంది. దీంట్లో మనకు అర్థమయ్యేది ఏంటి? ఎయిర్ హ్యాజ్ వెయిట్. ఇటు బరువు ఉంటుంది కాబట్టి, ఇటువైపు ఎయిర్ వెయిట్ లేదు కాబట్టి ఇది కిందకు వచ్చింది అని అర్థం అవుతుంది. ఈ రెండు ఇచ్చారు, ఈ రెండింటిని ఏది కరెక్ట్ ఏది ఫాల్స్ అనేది చెప్తున్నాడు. ఏ అండ్ ఆర్ రెండు కరెక్టే. ఆర్ ఇస్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో కొంతమంది ఫ్రెండ్స్ ఒక అడవిలోకి వెళ్ళి దారి మర్చిపోయారంట. వాళ్ళ దగ్గర ఒక మ్యాగ్నెటిక్ కంపాస్ ఉంది. అది యూజ్ చేసి వాళ్ళు ఎటువైపు వెళ్ళాలి? వెస్ట్ వెళ్ళాలి. సో ఇప్పుడు ఎటువైపు వెళ్ళాలి అనేది మనం చెప్పాలి దీంట్లో. టాప్ ఆఫ్ ద పాయింటెడ్ డైరెక్షన్. టాప్ అయితే మనకు నార్త్ వైపు చూపిస్తుంది, బాటమ్ అయితే సౌత్ వైపు, లెఫ్ట్ అయితే వెస్ట్, రైట్ అయితే మనకి ఈస్ట్ అవుతుంది. సో వెస్ట్ వెళ్ళాలంటే ఎటు వెళ్ళాలో ఇప్పుడు చెప్పండి మీరు. ఈ పేజ్ కొంచెం క్లియర్ లేదండి.
ఈ పేపర్ షేర్ చేసిన ప్రవణ్కి ఇంకొకసారి థ్యాంక్స్ చెప్తున్నాం. మీ క్వశ్చన్ పేపర్లు మాతో షేర్ చేయాల్సిన మెయిల్ ఐడి tajquestionbank@gmail.com. ఇంకొక సబ్జెక్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.